బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జేఎస్పీ. सरदार गौतम लच्छन्न, जोहार सरदार गौतम लच्छन्न. సాధిద్దాం లచ్చన్న గారి ఆశయాలను, సాధిద్దాం లచ్చన్న గారి ఆశయాలను, పోరాడుదాం లచ్చన్న గారి ఆశయ సాధన కోసం. జోహార్ తెలుగు రాష్ట్రాల్లో పితామహుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్న. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి సర్దార్ గౌతమ్ లచ్చన్న 117వ జయంతి ఉత్సవాలు తెనాలి మరి ట్యాంక్ బండి పైన ఈ రోజున రంగరంగ వైభవంగా ప్రతిష్ఠించడం జరిగింది. మరి గుంటూరు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘీయులందరూ కూడా వందలాది మందిగా ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. అదేవిధంగా లచ్చన్న గారు చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచే ఒక గీత కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి. కేవలంగా ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన నాయకుడు మాత్రం కాదు. ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వారి సంక్షేమం కొరకు నిరంతరం పోరాటం చేసిన ఆధిపత్య కులాల వారికి కూడా రాజకీయ మరి ఎంతో సాన్నిహిత్యంగా వాళ్ళతో మెలుగుతూ ఈరోజు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు. అప్పుడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే చిన్న ఆరోపణ వస్తే మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ దేశంలో రైతుల కోసం కానీ గీత కార్మికుల కోసం కానీ అదేవిధంగా మరి కార్మికులు కర్షకుల కోసం కానీ అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఇచ్చాపురం నుంచి కూడా తడ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మరి సర్దార్ గౌతమ్ లచ్చన్న అనేది బిరుదాంకితులు. ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మరి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి ఆయన చిన్నతనం నుంచి కూడా విద్యాభ్యాసం నుంచి కూడా మరి ఒక కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించి మరి దేశ స్థాయిలో రాజకీయాలు ఎదిగాడంటే ఆయన వెనకాల కృషి పట్టుదల కార్యదీక్ష ఎంతో గొప్పదని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన నిరంతరం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా మరి ఆయన జయంతుల్ని చేయటం అనేది ప్రభుత్వానికి కూడా మనం అభినందించాల్సినటువంటి విషయం. ఆ కార్యక్రమం భాగంలోనే మరి ఈరోజు తెనాలిలో స్థానిక శాసనసభ్యుడు మరి పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు మరి కింజరపు అచ్చెన్నాయుడు గారు, గౌతు శిరీష గారు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టియనియా గారు, మరి తదితర పెద్దలందరూ కూడా మరి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా మరి ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఒక పండుగ వాతావరణంలాగా ఈరోజు తెనాల్లో ట్యాంక్ బండి పైన ఆయన మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి అందరూ కూడా మరి ఒక పండుగ వాతావరణంలాగా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తెనాల్లో ఈరోజు కనపడింది. మరి వచ్చినటువంటి అతిథులు కానీ మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి రావటం జరిగింది. కానీ మరి ఇక్కడ వర్షాభారం మూలన కానీ మంత్రులు అర్జెంటుగా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని త్వరితగతగా ముగించి మరి వెళ్ళిపోవటం జరిగింది. అయినా జాతి పట్ల లచ్చన్న గారి పట్ల మరి వారికి ఉన్న అభిమానాన్ని ఎంతో దూరం నుంచి ఈరోజు ఈ టైంలో కూడా వచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి జాతీయ అధ్యక్షులు మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. లచ్చన్న ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేశారు. అన్ని పోరాటాలు ఏ పోరాటం చేయందంటూ లేదు.
అయితే తన ఆశయాలు నెరవేరడం కోసం ముందు తీసుకోవడం కోసం ఆ పోరాటం కొనసాగుతూ ఉన్నాయి. 100%. ఇప్పుడు తెలంగాణలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఏపీలో కేసన శంకర్రావు కానీ ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరిచే కార్యక్రమంలోనే మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఇటీవలే కర్ణాటకలో కూడా మరి ఓబీసీ జాతీయ మహాసభ పెట్టాం. ఆ సభలో కూడా మరి ముఖ్యమంత్రి గారు వచ్చారు. అదేవిధంగా గోవాలో జరిపాం. గోవాలో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ఓబీసీ సమస్యల పట్ల మరి వారు కూడా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది.